కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. విద్యార్థులను ఆకర్షించడానికి అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో వేసిన పెయింటింగ్స్ ఔరా అనిపిస్తున్నాయి. ట్రైన్, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్ పెయింట్స్ విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. పాఠశాలల పెయింట్స్ పై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సఫలీకృతమైనని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్ అంటే శిథిలావస్థకు వచ్చినటువంటి పాఠశాల అనేటువంటి ఒక భావం ఉండేది. కానీ వాటన్నిటినీ తలదన్నేలా అప్పటి ప్రభుత్వం, అప్పటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి మనం ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి కలర్లతో గోడలను ముస్తాబు చేసినారు. ఆ విజువల్స్లో చూడవచ్చు. పల్లె వెలుగు, అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఆర్టీసీ బస్సులతో పాటు రైల్వే స్టేషన్లన్నీ కూడా మనకు ప్రభుత్వ పాఠశాలలోనే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులను పాఠశాలకు తరలించేటువంటి ఉద్దేశంతో ప్రైమరీ స్కూల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది అప్పుడు ప్రభుత్వం. అప్పటి అధికార యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఫండ్స్ను కేటాయించి పాఠశాలలను కూడా విద్యార్థులను స్కూల్కు వచ్చేలా తీసుకువచ్చేలా ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమైనటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటిది? ఏంటంటే మేము వచ్చి ఒక 10 months అవుతుంది. మేము వచ్చి అంతకుముందు ఇక్కడ పాత స్టాఫ్ ఉండేది. ఇక్కడ మేము వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మేము స్ట్రెంత్ను కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలిగినాము. ఉన్నటువంటి స్కూల్ ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ కానీ ఏది కానీ ఇక్కడ మన ఊరు మనబడి దాంట్లో కూడా ఇక్కడ మనకు చాలా దీన్ని గవర్నమెంట్ నిధులతో దీన్ని కూడా బాగా అభివృద్ధి చేసింది. ఇంతకుముందే మేము వచ్చేవరకు ఇది ఇంతకుముందు డెవలప్ అయి ఉన్నది స్కూలు. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ మనకు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ 120 మంది విద్యార్థులు ఉంటారు. ఇక్కడ టాయిలెట్స్ కానీ, గ్రౌండ్ కానీ, వాష్ బేసిన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే విద్యార్థులు ఏంటంటే పిల్లలకు ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే మేము చాలా కృషి చేస్తున్నాము. మాకు పేరెంట్స్ నుంచి కూడా మంచి సహకారం లభిస్తుంది. ఇంకా కూడా మాకు ఇంకా ఊరోళ్ళు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఏంటంటే మేము వారంలో 3 సార్లు ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని గురించి కూడా ప్రజలకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. స్కూల్ డ్రెస్, మళ్ళీ తర్వాత ఎవ్రీ ఫెస్టివల్ వచ్చిందంటే ఒక రోజు ముందుగానే దాని గురించి మనం పిల్లలకు చేసి చూపించడం, పండుగ ఏ విధంగా నిర్వహిస్తారో అదని చెప్పని. ఇవే కాకుండా ఇంకా కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా పాఠశాలలో నిర్వహిస్తారు. విద్యార్థులు ఏమంటారు? ఒకవేళ స్కూల్కి వచ్చినట్లయితే కిడ్స్ ప్లే స్కూల్ తరహా కనిపిస్తూ ఉంది. విద్యార్థులు ఏమంటారు? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాగున్నారు సార్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఉండాలి. మాకు ఇంతకుముందు మాకు అక్కడ బాగా జరగలేదు సార్. ఇప్పుడు మాత్రం మాకు బాగుండాలి ఎడ్యుకేషన్. మీరు మీ మీద నమ్మకంతో మేము పిల్లలను పంపుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సహకారం కూడా మాకు చాలా బాగున్నది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ఉంది స్కూల్? బాగా అనిపిస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది స్కూల్ రావడం? సార్ మా ఫస్ట్ నుంచి. ఎట్లా చెప్తారు సార్? మంచిగా చెప్తారు. ఇప్పుడు ఆటలు ఆడిపిస్తున్నారు సార్? ఆడిపిస్తున్నారు. మరికొంతమంది విద్యార్థులు ఎట్లుందమ్మా స్కూల్? ఎట్లా ఉంది? మంచిది. ఏం చెప్తా ఉన్నారు సార్? మంచిగా చెప్తారు. ఎప్పుడు వస్తారు? మార్నింగ్ ఎప్పుడు వస్తున్నారు? 8కి. మళ్ళీ ఈవినింగ్ 4. మంచిగా చెప్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది స్కూల్లోకి వస్తే? మంచిగా. నువ్వు చెప్పు. మంచిగానే అనిపిస్తుంది. ఏ క్లాస్ నువ్వు? 5th. ఏం పేరు? వెనీలా. సో మొత్తానికైతే మనం చూడవచ్చు, ఒక కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నేలా అలాంటి డ్రాయింగ్స్ అన్నీ కూడా వేశారు. ఒక స్కూల్ అనే కాకుండా ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి పిల్లలు ఆడుకునేటువంటి సమయంలో కూడా 1, 2, 3లో అదేవిధంగా వాళ్ళు ఆడుకునేటువంటి గ్రౌండ్ ప్రాంగణంలో కూడా ఒక ఎడ్యుకేషన్లో కాకుండా మొత్తం కూడా విద్యార్థులను అట్రాక్ట్ చేసేలా స్కూల్కి సంబంధించినటువంటి ప్రాంగణాలు ముస్తాబు చేశారు. ఇవి రాబోయే రోజుల్లో కూడా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ముస్తాబు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1 by 1 చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక చూసినట్లయితే ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా మెట్రో రైల్వే స్టేషన్తో పాటు ఫ్లైట్, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి డ్యామ్లకు సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా విద్యార్థులకు తెలిసేలా, అదేవిధంగా స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు ఒక హిస్టరీకి సంబంధించినటువంటి, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నింటినీ ఏర్పాటు చేశారని కూడా ఇటు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి నేపథ్యం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్.